చాలా మందికి మన ఇండియాలో చిన్నప్పటి నుండి ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని చిన్నప్పటి నుండి చాలా మంది చెప్తూ ఉంటారు. సో మన ఇండియాలో ఒక డాక్టర్ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ రాయాలో ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఆ ఎగ్జామ్ ఏంటంటే నీట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నీట్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. నీట్ ఎగ్జామ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, సిలబస్ కానీ, కట్ ఆఫ్స్ కానీ, ప్రిపరేషన్ టిప్స్ కానీ, ఇలాగా నీట్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇట్స్ యువర్ జాషువా కమలాకర్ అండ్ వెల్కమ్ టు లోకజ్ఞాని. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది మన ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డాక్టర్ అవటానికి ఈ యొక్క ఎగ్జామ్ని ఎంట్రన్స్ టెస్ట్గా తీసుకుంటారు. సో ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇయర్ కూడా ఆల్మోస్ట్ 16 to 17 lakh ఆస్పిరెంట్స్ అనేది ఈ యొక్క ఎగ్జామ్కి అపియర్ అవటం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ కానీ యూనివర్సిటీ కానీ ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 2020 ఇయర్కి వచ్చేసి కొన్ని చేంజెస్ అయితే ఎన్టీఏ వారు చేంజ్ చేశారు. సో ఫస్ట్ ఆ చేంజెస్ని మనం చూసుకుందాం. సో న్యూ చేంజెస్ ఇన్ నీట్ ఎగ్జామ్. సో ఫస్ట్ చేంజ్ వచ్చేసి నీట్ 2020 ఎగ్జామ్లో ఈసారి 10 డిఫరెంట్ లాంగ్వేజెస్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ఇంతకుముందు బిఫోర్ ఏముండేదంటే ఓన్లీ 2 డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే ఉండేది. కానీ నీట్ 2020 బ్రౌచర్ వచ్చేసి 10 డిఫరెంట్ లాంగ్వేజెస్లో తీసుకొచ్చారు. ఆ లాంగ్వేజెస్ ఏంటంటే అస్సామీస్, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, ఉర్దూ, గుజరాతీ, హిందీ, బెంగాలీ అండ్ తెలుగు. ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్లో నీట్ బ్రౌచర్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఈ 2020 ఇయర్లో అప్లికేషన్ ఫీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశారు. సో అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 1500 రూపీస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ 100 రూపీస్. అండ్ ఫర్ SC ST కేటగిరీ అండ్ PW కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 800 రూపీస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ 50 రూపీస్. అండ్ ఫర్ OBC NCL EWS వాళ్ళకి వచ్చేసి 1400 రూపీస్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ చేంజ్ వచ్చేసి నీట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనైతే పే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ వీటితోనే మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేది అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఫోర్త్ చేంజ్ వచ్చేసి సో మీరు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ని అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కమింగ్ టు ఫిఫ్త్ చేంజ్, మీ యొక్క లెఫ్ట్ థంబ్ అనేది మీరు ఒక స్కాన్డ్ ఇమేజ్లో మీరు అప్లికేషన్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు సిక్స్త్ చేంజ్ వచ్చేసి కొత్తగా ఇంకొక సెంటర్ని అయితే ఎన్టీఏ వారు తీసుకొచ్చారు. ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడంటే లడాఖ్లో కొత్త ఎగ్జామ్ సెంటర్ని అయితే తీసుకొచ్చారు. సో మొత్తం 155 ఎగ్జామ్ సెంటర్స్లో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అయితే రాయటం జరుగుతుంది. సో ఇంతకు ముందు అయితే ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు ఫ్రెండ్స్. సో ఈ ఇయర్ ఏం చేశారంటే 25 ఇయర్స్ లోపు ఉన్న వారే ఈ యొక్క నీట్ ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో కమింగ్ టు నీట్ 2020 ఇంపార్టెంట్ డేట్స్. సో నీట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది 2 డిసెంబర్ 2019లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ డెడ్ లైన్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చి 6th January 2020. అండ్ కరెక్షన్ విండో వచ్చేసి 15th May నుండి 31st May వరకు ఈ యొక్క విండో అయితే ఓపెన్ చేసి ఉంటుంది. వన్స్ ఇది క్లోజ్ అయిందంటే మీ యొక్క కరెక్షన్ అనేది అయితే చేయడం జరగదు. అలాగే అడ్మిట్ కార్డ్ అవైలబుల్ వచ్చేసి 11th July 2020. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి 26th July 2020. అలాగే ప్రొవిజనల్ ఆన్సర్ కీ వచ్చేసి 3rd week of Augustలో ఇదైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ రిజల్ట్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఈ యొక్క రిజల్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ రిజల్ట్ అనేది మీరు నీట్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క వెబ్సైట్ని నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కమింగ్ టు నీట్ 2020 ఎలిజిబిలిటీ. సో నేషనాలిటీలో చూసుకుంటే ఓన్లీ మన ఇండియన్సే కాదు, ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 17 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ లోపు ఈ యొక్క ఎగ్జామ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫై ఎగ్జామ్కి వచ్చేసి మీరు మీ యొక్క 12th క్లాస్లో అంటే మీ యొక్క ఇంటర్మీడియట్లో మీరు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్స్గా మీరు తీసుకొని ఉండాలి. లేకపోతే ఎడిషనల్ సబ్జెక్ట్గా బయాలజీ సబ్జెక్ట్ అయినా మీరు తీసుకొని ఉండాలి. అలాగే మీకు పర్సంటేజ్ వచ్చేసి అండ్ ఫర్ జనరల్ కేటగిరీ అండ్ OBC కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 50% అయితే ఉండాలి. అండ్ ఫర్ SC ST PW కేటగిరీకి వచ్చేసి 40% అయితే మీరు ఉండాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చేసి సో మీరు మీ యొక్క ఏజ్ లిమిట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అయినా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే NIOS కానీ లేకపోతే అదర్ ఓపెన్ స్కూల్స్ నుండి కూడా మీ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఈ ఎగ్జామ్కి మీరు ఎలిజిబులే ఫ్రెండ్స్.
అలాగే బయాలజీ యాజ్ ఎక్స్ట్రా సబ్జెక్ట్. ఒకవేళ మీరు ఎంబైపీసీ కనుక తీసుకున్నట్లయితే బయాలజీని మీరు ఎక్స్ట్రా సబ్జెక్ట్కి తీసుకున్న ఈ యొక్క ఎగ్జామ్కి మీరు ఎలిజిబులే ఫ్రెండ్స్. సో కమింగ్ టు రిజర్వేషన్ క్రైటీరియా ఫర్ ఆల్ ఇండియా అండ్ స్టేట్. సో ఈ నీట్ ఎగ్జామ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్. సో జనరల్ కేటగిరీ వాళ్ళకంతా కూడా ఆల్ ఇండియా కేటగిరీ కింద వస్తారు. అలాగే స్టేట్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటుంది. సో కమింగ్ టు డొమైసిల్. సో దీనికి పర్టికులర్గా ఆల్ ఇండియా కోటాకి అయితే ఎటువంటి డొమైసిల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. సో డిఫరెంట్ స్టేట్కి డిఫరెంట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అండ్ కమింగ్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చారు. సో మీరు స్క్రీన్లో చూడొచ్చు, వాళ్ళకి 5 acres ఆఫ్ ల్యాండ్ అయితే ఉండకూడదు. అలాగే 1000 square feet రెసిడెన్షియల్ హౌస్ కానీ ఏమి ఉండకూడదు. అలాగే 100 square yards రెసిడెన్షియల్ ప్లాట్ అయితే ఏమి ఉండకూడదు. అలాగే 200 square yards వచ్చేసి నాన్ మున్సిపాలిటీ ఏరియాస్లో ఉండకూడదు. సో క్వాలిఫైయింగ్ కోడ్ ఇన్ నీట్ అనేది మనం ఎలా చూస్ చేసుకోవాలి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్గా వచ్చేసి ఎవరైతే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ని 2020 ఇయర్లో రాస్తున్నారో, అలాగే వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్లో కూడా అదే ఇయర్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కోడ్ వచ్చేసి 1. అలాగే ఎవరైతే మీ యొక్క ఇంటర్మీడియట్ 2019 ఇయర్లో కంప్లీట్ చేసి అలాగే నీట్ ఎగ్జామ్ వచ్చేసి 2020 కానీ 21 కానీ 22లో కానీ ఇలాగా మీరు అపీర్ అవుతున్నట్లయితే ఇయర్ గ్యాప్స్ దాన్ని బట్టి మీ యొక్క కోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ వీటిలో తప్ప మీకు ఏ కోడ్ అయితే లేకపోతే మీరు అదర్స్ అని చెప్పేసి మీరు ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు నీట్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్. సో మీరు మీ యొక్క 10th క్లాస్లో ఉర్దూ కానీ అరబిక్ కానీ పెర్షియన్ కానీ ఒక లాంగ్వేజ్గా మీ యొక్క 10th క్లాస్లో మీరు సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. అలాగే కమింగ్ టు ఎలిజిబిలిటీ త్రూ నీట్ ఫర్ అడ్మిషన్ ఇన్ బ్యాచులర్ ఇన్ సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఈ ఎలిజిబిలిటీలో మీరు తమిళ్ అనేది మీ యొక్క 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్గా మీరు పాస్ అయి ఉండాలి. సో కమింగ్ టు నీట్ 2020 ఎగ్జామ్ ప్యాటర్న్. సో మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఆఫ్లైన్ ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజ్ ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 180 క్వశ్చన్స్ అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 720 మార్క్స్. అండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ 4 ఆప్షన్స్. అండ్ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4 మార్క్స్ అండ్ నెగిటివ్ మార్క్ వచ్చేసి -1 మార్క్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో సబ్జెక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఫిజిక్స్కి వచ్చేసి 45 క్వశ్చన్స్ విత్ 180 మార్క్స్ అండ్ కెమిస్ట్రీకి వచ్చేసి 45 క్వశ్చన్స్ విత్ 180 మార్క్స్ అండ్ బయాలజీ ఇంక్లూడింగ్ బోటనీ అండ్ జువాలజీకి వచ్చి 90 క్వశ్చన్స్ విత్ 360 మార్క్స్. సో టోటల్ 180 క్వశ్చన్స్ విత్ కన్సిస్టింగ్ ఆఫ్ 720 మార్క్స్. సో ఆప్షన్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజ్ ఫర్ నీట్ క్వశ్చన్ పేపర్. సో డిఫరెంట్ మీడియమ్స్, సో డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్లో అయితే కండక్ట్ చేస్తారు. సో హిందీ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్లో ఆ యొక్క మీడియం అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ ఇంగ్లీష్ అండ్ అస్సామీ వచ్చి సిటీస్ ఇన్ అస్సాం అండ్ ఫర్ ఇంగ్లీష్ అండ్ బెంగాలీ వచ్చేసి సిటీస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర. అండ్ ఇంగ్లీష్ అండ్ గుజరాతీ వచ్చి సిటీస్ ఇన్ గుజరాత్, దమన్ అండ్ డియూ, దాద్రా అండ్ నాగర్ హవేలీ. అండ్ ఇంగ్లీష్ అండ్ కన్నడ వచ్చేసి సిటీస్ ఇన్ కర్ణాటక. ఇంగ్లీష్ అండ్ మరాఠీ వచ్చేసి సిటీస్ ఇన్ మహారాష్ట్ర. ఇంగ్లీష్ అండ్ ఒడియా వచ్చేసి సిటీస్ ఇన్ ఒడిశా. ఇంగ్లీష్ అండ్ తమిళ్ వచ్చేసి సిటీస్ ఇన్ తమిళనాడు. ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చేసి సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ వచ్చేసి ఆల్ ఎగ్జామ్ సెంటర్స్లో ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు మెయిన్ పార్ట్, నీట్ 2020 సిలబస్. సో నా స్క్రీన్ అయితే నేను స్క్రోల్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎక్కడైతే డౌట్ ఉందో మీరు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు, లేకపోతే స్పీడ్ అనేది తగ్గించుకొని మీరు స్లోగా చూసుకోవచ్చు. సో కమింగ్ టు నీట్ 2020 అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఫస్ట్గా ఆ చేంజెస్ని మనం చూసుకుందాం. సో ఫస్ట్ చేంజ్ వచ్చేసి మీరు మీ యొక్క 10th క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా మీరు ఒక ఇమేజ్ రూపంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
సో అలాగే థర్డ్ చేంజ్ వచ్చేసి మీ యొక్క ఆధార్ అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్. సో ఇవి చేంజెస్ ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు నీట్ అప్లికేషన్ ఫామ్ 2020. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీంట్లో మీరు కొన్ని డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ నేమ్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, కేటగిరీ, పర్సన్ విత్ డిజేబిలిటీ or date of birth, gender, nationality, state of eligibility for all India quota, identification type either Aadhaar కానీ. సో కమింగ్ టు సెకండ్ స్టెప్ వచ్చేసి నీట్ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు లాగిన్ అయ్యి సో ఈ ఫాలోయింగ్ డీటెయిల్స్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో పర్సనల్ డీటెయిల్స్ ఫిల్డ్ విత్ ఆటో జనరేటెడ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్, మైనారిటీ నేమ్, సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్, సింగిల్ గర్ల్ చైల్డ్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీడియం ఆఫ్ నీట్ క్వశ్చన్ పేపర్, చాయిస్ ఆఫ్ నీట్ ఎగ్జామినేషన్ సిటీస్, academic details of class 10, 11, 12, అలాగే డీటెయిల్స్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్, అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఫాదర్ కానీ, మదర్ కానీ, గార్డియన్ కానీ, అలాగే వాళ్ళ యొక్క ఆక్యుపేషన్, ఇన్కమ్ అండ్ క్వాలిఫికేషన్, అలాగే మీ యొక్క డ్రెస్ కోడ్ కూడా, ఇవన్నీ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, అలాగే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, ఈ 4 కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు స్క్రీన్లో చూడవచ్చు ఫ్రెండ్స్. సో డిఫరెంట్ డాక్యుమెంట్స్కి డిఫరెంట్ సైజెస్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి వచ్చేసి 10 KB to 200 KBలో మీరు జేపీజీ కానీ జేపెగ్ కానీ మీరు ఈ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్కి వచ్చేసి 50 KB నుండి 300 KB either జేపీజీ ఆర్ జేపెగ్ ఫార్మాట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసి 40 KB to 30 KB either జేపీజీ ఆర్ జేపెగ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 10 KB to 50 KB either ఇన్ జేపెగ్ ఆర్ జేపీజీ ఫార్మాట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క 10th క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్ వచ్చేసి 100 KB నుండి 400 KB లోపు either ఇన్ జేపీజీ ఆర్ జేపెగ్ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ఫోర్త్ స్టెప్, నీట్ యొక్క అప్లికేషన్ ఫీని మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు కేటగిరీ వైజ్గా డిఫరెంట్ ఫీజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఫర్ ఓబీసీ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1400 ప్లస్ ఎక్స్ట్రా జిఎస్టీ ఛార్జెస్. అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూడి ట్రాన్స్జెండర్కి వచ్చేసి 800 ప్లస్ ఎక్స్ట్రా జిఎస్టీ ఛార్జెస్. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ మోడ్లో అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు లాస్ట్ స్టెప్, మీ యొక్క కన్ఫర్మేషన్ పేజ్ని అయితే మీరు ప్రింట్అవుట్ చేసుకోండి. ఈ యొక్క కన్ఫర్మేషన్ పేజ్ని మీ యొక్క ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. సో కమింగ్ టు నీట్ కరెక్షన్ విండో, సో ఇది May 3rd వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. సో వన్స్ ఈ యొక్క కరెక్షన్ విండో కనుక క్లోజ్ అయిందంటే మీ యొక్క అప్లికేషన్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవడానికి అయితే మీరు అవ్వదు ఫ్రెండ్స్. సో ఇది క్లోజ్ అవ్వకముందే మీకు ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు నీట్ 2020 అడ్మిట్ కార్డ్, సో మీ ఎగ్జామ్ 15 days ముందే ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అవుతుంది. నీట్ 2020కి వచ్చి అరౌండ్ July 11th అయితే ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు నీట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క సెక్యూరిటీ పిన్ ఇచ్చిన తర్వాత అక్కడ మీరు అడ్మిట్ కార్డ్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో మీ యొక్క డీటెయిల్స్ అనేది అడ్మిట్ కార్డ్లో ఏమేమి ఉంటాయంటే మీ నేమ్ ఉంటుంది, మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, రెసిడెన్షియల్ అడ్రస్, మీడ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, అలాగే నీట్ ఎగ్జామ్ యొక్క రోల్ నెంబర్, ఎగ్జామ్ సెంటర్, అలాగే టెస్ట్ షెడ్యూల్, ఇవన్నీ కూడా మీ యొక్క అడ్మిట్ కార్డులో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డ్తో పాటు ఇంకేమేమి క్యారీ చేయాలంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి క్యారీ చేయండి. అలాగే మీ యొక్క వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి, అంటే మీ యొక్క పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఎనీ గవర్నమెంట్ ఐడి కానీ ఏదో ఒక ఐడిని మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు పీడబ్ల్యూ అయి ఉంటే మీ యొక్క పీడబ్ల్యూ సర్టిఫికేట్ని కూడా క్యారీ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీ యొక్క అడ్మిట్ కార్డులో ఏదన్నా స్పెల్లింగ్ కానీ, ఏదైనా ఎగ్జామ్ సెంటర్ కానీ ఏదైనా తప్పుపడి ఉంటే మీరు ఇమీడియట్గా నీట్ యొక్క హెల్ప్ డెస్క్ మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీరు స్క్రీన్లో చూడవచ్చు నీట్ యొక్క ఈమెయిల్ ఐడి, అలాగే నీట్ యొక్క హెల్ప్ డెస్క్ అయితే మీరు స్క్రీన్లో చూడవచ్చు. అలాగే ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే కమింగ్ టు నీట్ డ్రెస్ కోడ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు స్క్రీన్లో చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఇవే మీ యొక్క డ్రెస్ కోడ్. సో కమింగ్ టు నీట్ 2020 మాక్ టెస్ట్, సో మీరు మెయిన్ నీట్ ఎగ్జామ్ రాయబోయే ముందు మీకు ఒక చిన్న మాక్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీరు ఆ యొక్క ఎగ్జామ్కి ఏ డాక్యుమెంట్స్ని మీరు తీసుకెళ్లాలంటే నీట్ యొక్క అడ్మిట్ కార్డ్, అలాగే 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే 1 ఐడి, అలాగే 1 పీడబ్ల్యూ సర్టిఫికేట్, అలాగే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్, ఇవన్నీ కూడా మీ యొక్క మాక్ టెస్ట్ ఎగ్జామ్ సెంటర్కి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో కమింగ్ టు నీట్ 2020 ఆన్సర్కి, సో కొన్ని ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ లైక్
అలన్, ఆకాష్, రెజోనెన్స్ ఇవన్నీ కూడా మీ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని రోజులకే మీ యొక్క ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేస్తారు. మీరు అక్కడ మీ యొక్క ఆన్సర్స్ కరెక్టో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కమింగ్ టు నీట్ 2020 రిజల్ట్. సో మీరు మీ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క రిజల్ట్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క రిజల్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి మీ యొక్క నీట్ రోల్ నెంబర్ అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఫిల్ చేయండి. అక్కడ మీ స్కోర్ కార్డ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు డౌన్లోడ్ చేయగానే మీకు మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. సో కమింగ్ టు డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ నీట్ స్కోర్ కార్డ్. సో నీట్ స్కోర్ కార్డ్లో ఏమేమి డీటెయిల్స్ అయితే మీకు మెన్షన్ చేస్తుంటాయి అంటే, సో క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్ లైక్ రోల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, నేమ్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, marks obtained by the candidate in total, subject wise and overall percentile score, all India rank, cutoff percentile and marks for each category, details of total number of candidates who appeared and qualified. So మీరు స్క్రీన్లో చూడవచ్చు ఫ్రెండ్స్, కొన్ని 2019 రిజల్ట్స్ స్టాటిస్టిక్స్ అయితే మీకు స్క్రీన్లో కనపడుతున్నాయి. సో మీరు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో కమింగ్ టు నీట్ 2020 కట్ ఆఫ్. సో నీట్ యొక్క కట్ ఆఫ్స్ని మనం చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 50% ఉండాలి. అండ్ ఫర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 40% ఉండాలి. అండ్ ఫర్ అన్రిజర్వ్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి 45% అయితే ఉండాలి. అలాగే కాలేజెస్ పార్టిసిపేటింగ్ ఇన్ నీట్. సో ఎన్ని కాలేజెస్ ఈ యొక్క నీట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ అవుతాయి అనేది ఈ యొక్క లింక్ని మీరు క్లిక్ చేయొచ్చు. సో ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కమింగ్ టు నీట్ 2020 కౌన్సిలింగ్. సో ఇది మోడ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో జరుగుతుంది. సో ఈ కౌన్సిలింగ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే DGHS వారు ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎయిమ్స్, జిప్మర్, AFMC, ESI, ఢిల్లీ యూనివర్సిటీ, BHU, AMU అలాగే ఇతర డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా ఈ యొక్క అడ్మిషన్స్ ఇవ్వడానికి ఈ DGHS వారే ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది చేస్తారు. సో ఇది ఫస్ట్ 2 రౌండ్స్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 2 రౌండ్స్లో జరిగిన తర్వాత ఇంకా సీట్స్ అనేది ఏమైనా వేకెంట్ ఉంటే మాపప్ రౌండ్ అనేది ఒకటి జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా నీట్ ఎగ్జామ్ని డైలీ విజిట్ చేస్తూ ఉండండి. సో విజిట్ చేసినప్పుడు ఈ యొక్క కౌన్సిలింగ్ ఆప్షన్ అనేది మీకు బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క కౌన్సిలింగ్ ఆప్షన్ బ్లింక్ అయ్యేటప్పుడు మీరు అక్కడ క్లిక్ చేసి మీరు ఏ కాలేజెస్లో మీరు కోర్సెస్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి మీరు ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని అలాగే మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నీట్ కౌన్సిలింగ్ గైడ్లైన్స్. సో మీరు స్క్రీన్లో చూడొచ్చు ఫ్రెండ్స్, కొన్ని గైడ్లైన్స్ అయితే మీకు ఇస్తున్నాను. నేనైతే స్క్రీన్ స్క్రోల్ చేస్తాను. మీకు ఎక్కడైతే డౌట్ ఉంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత టోటల్ ఎన్ని సీట్స్ వేకెంట్ అయితే ఉంటాయో మీరు స్క్రీన్లో చూడొచ్చు. సో ఎయిమ్స్లో MBBS చేయాలనుకుంటే 1205 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి. అలాగే జిప్మర్లో MBBS చేయాలనుకుంటే 200 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. అలాగే MBBS సీట్స్ ఇన్ 532 కాలేజెస్లో 76,928 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి. అలాగే డెంటల్ సైన్సెస్లో 313 కాలేజెస్లో 26,949 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి. అలాగే ఆయుష్ సీట్స్ ఈ 914 కాలేజెస్లో 52,720 సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు మీ యొక్క కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీకు ఇంపార్టెంటో నేను స్క్రీన్లో చూడొచ్చు. సో నీట్ 2020 అడ్మిట్ కార్డు ఉండాలి, అలాగే ర్యాంక్ లెటర్ ఆర్ స్కోర్ కార్డ్ అయితే ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్, అలాగే మీరు ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, అలాగే మీ 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్, అలాగే మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్, అలాగే పాస్పోర్ట్ కాపీ ఆఫ్ స్పాన్సర్, ఒకవేళ NRI కానీ లేకపోతే ఫారెన్ స్టూడెంట్కి అయితే పాస్పోర్ట్ కాపీ, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ యొక్క కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్తే మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో కమింగ్ టు నీట్ 2020 ప్రిపరేషన్ టిప్స్. సో నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే సో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే మీరు నీట్ యొక్క సిలబస్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మీరు అసలు సబ్జెక్ట్ ఏంటి, ఏమేమి ఇస్తారో అనేది తెలుసుకుంటేనే మీరు ఆ యొక్క ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వచ్చు. సో సెకండ్ స్టెప్ వచ్చి మీరు నీట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ మీరు తెలుసుకోవాలి. సో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, అలాగే క్వశ్చన్స్ ఏ సబ్జెక్టులు ఎక్కువగా వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో తక్కువగా వస్తున్నాయి, ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మీరు నీట్ ఎగ్జామ్ సంబంధించిన పూర్తి ప్యాటర్న్ని మీరు తెలుసుకోవాలి. అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు ఇదంతా తెలుసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది మీరు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏ టైంలో మంచిగా కాన్సన్ట్రేట్ చదవగలరో,
అలాగే మీరు ఎక్కువగా టైంని ఎలా స్పెండ్ చేయగలరో సో మీరు మీకు నచ్చినట్టుగా టైం టేబుల్ని మీరు సెట్ చేసుకోండి. సో ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా కొన్ని నీట్కి ఇంపార్టెంట్ బుక్స్ అయితే ప్రతి సబ్జెక్ట్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ బుక్స్ అయితే నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా ఇంపార్టెంట్ బుక్స్ ఉంటే మీరు ఆ బుక్స్ని బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ అవుతామండి. సో మీరు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మీరు డైలీ మాక్ టెస్ట్ అలాగే మీ యొక్క శాంపుల్ పేపర్స్ని మీరు ఎక్కువగా సాల్వ్ చేయండి. సో దీనివల్ల మీకు ఏంటంటే ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్లో ఎక్కువగా ఇస్తున్నాడో మీకు మంచి ఎగ్జామ్ మీద మంచి గ్రిప్ అయితే మీకు వస్తుంది. సో మీరు ఇదంతా ప్రిపేర్ అయిన తర్వాత మీరు నీట్ ఎగ్జామ్కి వచ్చే టైం కల్లా మీరు మొత్తం స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటారు. సో మీరు మీ యొక్క ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్, బికాస్ నీట్ ఎగ్జామ్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. సో కమింగ్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద వీడియో, నీట్ 2020 హైలైట్స్. సో ఈ యొక్క ఎగ్జామ్ ఫుల్ నేమ్ వచ్చేసి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. సో దీని షార్ట్ నేమ్ వచ్చేసి నీట్. అలాగే దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ వారు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్ట్ అంటే ఇయర్కి వన్స్ ఇది కండక్ట్ చేస్తారు. సో ఇది ఏ ఎగ్జామ్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అనమాట. అలాగే ఇది ఎన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారంటే 10 డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి అరౌండ్ 1500 రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ, అండ్ ఫర్ ఎస్టీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 800 రూపీస్, అండ్ ఫర్ ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 1400 రూపీస్. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్, అండ్ మోడ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, అండ్ పార్టిసిపేటింగ్ కాలేజెస్ వచ్చేసి 1208 కాలేజెస్, అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 1,58,002 సీట్స్. సో ఇది ఫ్రెండ్స్ నీట్ ఎగ్జామ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ నా తరఫు నుండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మా లోకల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్స్ యువర్ జాషువా కమలాకర్ సైనింగ్ ఆఫ్.